హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని తెలియజేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఆ వ్యాపారం మీద అతనికి పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే అద్భుతంగా ఆ వ్యాపారంలో రాణించగలడు. ఈరోజు అన్ని వ్యాపారాలు అద్భుతమైనవి ఫ్రెండ్స్. కాకపోతే స్పష్టంగా తెలుసుకొని మనం ముందుకెళ్తే ఖచ్చితంగా విజయం వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఇస్కా మార్బుల్ సీడ్స్ కంపెనీ వారు మనకు ఒక అద్భుతమైన వ్యాపారాన్ని అవకాశాన్ని కలుగజేస్తున్నారు. ఇక్కడ ఇస్కా మార్బుల్ షీట్స్ అనేది జపాన్ నుంచి, అంటే లోకల్కి సంబంధించిన షీట్స్ కాదు, ఇది జపాన్ నుంచి మనము తీసుకొచ్చుకొని ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఇస్కా మార్బుల్ షీట్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం జపాన్ నుంచి. ఇకపోతే ఈరోజు కంపెనీ ఒక అద్భుతమైన వ్యాపార అవకాశాన్ని కల్పిస్తుంది. మండలాల వారీగా డీలర్స్ మాకు అవసరం ఉన్నదని తెలియజేస్తుంది. అలాగే నో డిపాజిటు నో అడ్వాన్స్, అంటే డిపాజిటు మాకు అవసరం లేదు, అడ్వాన్సు మాకు అవసరం లేదు. 2 లక్షల పెట్టుబడితో ప్రతి నెల 2 నుండి 3 లక్షల రూపాయల ఆదాయాన్ని మీరు సంపాదించవచ్చు అని తెలియజేస్తుంది. ఇక మనం ఈ వ్యాపార విషయంలో అసలు ఎలా ఉంటుంది ఈ వ్యాపారం గురించి మాట్లాడుకుందాము. అలాగే డీలర్షిప్ తీసుకున్న వ్యక్తి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాపారంలో ముందుకెళ్ళొచ్చు అని తెలుసుకుందాము. అలాగే ఎవరికి ఈ వ్యాపారం సూటపడుతుందనే విషయం కూడా స్పష్టంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు విజయవాడ ప్రధాన కేంద్రంగా ఇంటీరియర్స్ డిజైన్ చేసే ఒక సంస్థ ఈ ఇస్కా మార్బుల్స్కు సూపర్ స్టాకిస్ట్గా కొనసాగుతుంది. వారి ద్వారా మనకు ఈ అద్భుతమైన వ్యాపార అవకాశం వచ్చింది. ఇక ఈ మార్బుల్ సీడ్స్ విషయానికి వస్తే, మనము జనరల్గా ప్రతి ఇల్లు అందంగా ఉండాలని కోరుకుంటారు అందరూ. ఎవరైనా ఇంటి కన్స్ట్రక్షన్ చేసి, కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, అలాగే పాతిళ్ళు అయి ఉండొచ్చు. అలాగే ఏదైనా కానీ ఇంటి విషయానికి వచ్చేందుకు ఖర్చుకు కాంప్రమైజ్ కాకుండా ఇంటీరియర్ డిజైన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే రిచ్ లుక్ కావాలి, గ్రాండ్ లుక్ కనపడాలి అనే ఉద్దేశం మీద. మరి ఈ మార్బుల్ సీడ్స్ ఏదైతే మనం రిచ్ లుక్ కావాలి అనుకుంటున్నామో అంత రిచ్ లుక్ను ఈ మార్బుల్ సీడ్స్ అందిస్తాయి. ఇక టైల్స్, పెయింట్స్ మనందరికీ తెలిసినవి. ఇవి అత్యంత ఖరీదైనవి. వీటి మెయింటెనెన్స్ చేయాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఈరోజు ప్రతి 4 సంవత్సరాలకు, ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఇంట్లో టైల్స్ కానీ అలాగే పెయింట్స్ కానీ మెయింటెనెన్స్ చేయాలి. లేకపోతే అవి అందవిహీనంగా తయారవుతాయి. ఇక ఈ మార్బుల్ షీట్స్ విషయానికి వస్తే, మీరు ఎలాంటి డిజైన్ కావాలన్నా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు, అంటే మన రూమ్కి తగ్గట్టుగా. ఎందుకంటే ఇది కంపెనీ కూడా సహాయం చేస్తుంది. మనకి ఈ సైజులో రూమ్ ఉన్నది అని మీరు తెలియజేస్తే దానికి ఏ విధమైన డిజైన్స్ ఈ మార్బుల్ షీట్లు వేయాలి, ఎలాంటి కలర్స్ వాడాలనేది కూడా కంపెనీ మీకు ఒక సమాచారం ఇస్తుంది. అది ఆ విధంగా మీకు చూపించిన తర్వాత మీ అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేస్తుంది. ఇక ఈ మార్బుల్ షీట్స్ విషయానికి వస్తే, కంపెనీ మనకు దాదాపుగా 10 సంవత్సరాలుగా కంపెనీ వారంటీ ఉంది ఈ షీట్స్కి. అలాగే ఇక్కడ ఈ మార్బుల్ షీట్స్ 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఎటువంటి డ్యామేజ్ కావని కంపెనీ తెలియజేస్తుంది. ఇలా తెలియజేయడానికి కూడా ప్రధాన కారణం వాటిల్లో ఉన్న క్వాలిటీ. ఈ క్వాలిటీని దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఈ సమాచారం తెలియజేస్తుంది. ఇక ఇవి వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, ఎటువంటి చెదలు పట్టదు. అలాగే ఎలాంటి మట్టి దాని మీద పడ్డా కూడా ఒక క్లాత్తో తుడిస్తే పోతుంది. అలాగే మనం పెయింట్ విషయంలో కానీ అలాగే టైల్స్ విషయంలో కానీ ఇలాంటి తుడిస్తే పోయే అవకాశం ఏమి ఉండదు. ఖచ్చితంగా దానికి మెయింటెనెన్స్ ఉంటుంది, అది ఖర్చు అవుతుంది. ఈరోజు బాత్రూమ్లు అయి ఉండొచ్చు, వంటగది అయి ఉండొచ్చు, లేకపోతే బయట గోడలు అయి ఉండొచ్చు, పైన సీలింగ్ అయి ఉండొచ్చు. ఎక్కడైనా కానీ ఈ ఇస్కా మార్బుల్ సీడ్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి. మనకు వీటినే ఇస్కా మార్బుల్ ఫీచర్ సీడ్స్ అని కూడా అంటుంటారు. ఎందుకంటే ఇవి లైఫ్ లాంగ్ మనకు ఆ ఇంటీరియర్ డెకరేషన్ను మన కంటి ఇంపుకు, అంటే ఎదుటి వ్యక్తి చూడడానికి కానీ మనం చూడడానికి కానీ అద్భుతంగా ఉండే విధంగా వాటికి ఆ గ్యారంటీ ఉంది. ఇక ఈ వ్యాపారం అనేది మనము చెయ్యాలి అంటే ఈ డీలర్షిప్ మండలాల వారీగా కంపెనీ ఇస్తామవుతుంది. మరి డీలర్షిప్ తీసుకున్న వ్యక్తి ఎలా వీటి ముందుకెళ్ళాలి, ఆ ఎవరికి ఈ వ్యాపారం సూటబుల్ అవుతుంది, ఏ విధంగా ముందుకెళ్తే దీంట్లో ఆదాయం సంపాదించగలం, ఈ 2 మాటలు కూడా మాట్లాడుకుందాం.
ఇక మనము మార్బుల్ షీట్స్ ఎలా ఉపయోగపడతాయి అనేది అసలు ఇంకా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎక్సలెంట్ క్వాలిటీ, ఇంకా నాకు తిరుగులేదు. కాకపోతే ఈ డీలర్షిప్ తీసుకున్న వ్యక్తి 2 లక్షల పెట్టుబడితోటి ప్రతి నెల 2 నుంచి 3 లక్షల ఆదాయం వస్తుంది అని కంపెనీ బలంగా తెలియజేస్తుంది. మరి దీనికి అవకాశం ఉంది అంటే అద్భుతమైన అవకాశం ఉంది కాబట్టి నేను ఈ సమాచారం సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియజేస్తున్నాను. ఇక ఈ వ్యాపారాన్ని ఎవరు చేయొచ్చు అంటే ఎవరైతే ఖాళీగా ఉంటారో, నిరుద్యోగులు, అంటే ఎటువంటి ఉద్యోగం లేకుండా ఏదైనా ఒక వ్యాపారంలో స్థిరపడాలి అనుకుంటున్నారో వాళ్ళకి అద్భుతంగా సూటబుల్ అవుతుంది. అలాగే ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, అంటే ఎవరైనా ఉండొచ్చు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే చాలా రకాలు వస్తాయి మనకు. ఈ వుడ్ వర్క్ చేసే వాళ్ళు ఉండొచ్చు, సిమెంట్ పని చేసే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే మనకు ఈ పిల్లర్స్ సంబంధించిన మెటీరియల్ ఇస్తూ ఉంటారు, అంటే స్లాబ్ మెటీరియల్స్ వాళ్ళు ఉండొచ్చు. అలాగే సిమెంట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉండొచ్చు, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళు ఉండొచ్చు. ఎవరైనా కానీ ఒక సపోర్ట్ ఆదాయంగా చేసుకోవచ్చు, సపోర్ట్ వ్యాపారంగా దీన్ని మలుచుకోవచ్చు. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించిన వెంటనే మీకు ఆ రోజు నుంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ఎందుకు అలా చెప్తున్నానంటే ఈరోజు కన్స్ట్రక్షన్ చెయ్యని మండలంలో ఒకసారి మీరు చూడండి, 21 గ్రామాలు ఉంటాయి. 21 గ్రామాల్లో ఎక్కడ ఇల్లు కట్టకుండా ఉంటున్నారు? కొత్త కన్స్ట్రక్షన్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. వీటన్నిటికీ మనము ఒక్కసారి అద్భుతంగా డిజైన్ చేసి చూపిస్తే వారి ద్వారా వారు మాట్లాడుకొని మనకు వ్యాపారం వస్తూనే ఉంటుంది. ఇక మీకు ఈ కంపెనీ ఈ వ్యాపారం డీలర్షిప్ తీసుకోవాలంటే ఖచ్చితంగా 10x10 అంటే 10x10 రూము కానీ మీకు ఉండగలిగితే ఆ రూమ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే డిజైన్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న మార్బుల్ షీట్స్ తోటి, ఇసుక మార్బుల్స్ తోటి డిజైన్ చేసిస్తారు. ఆ